తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. మనుషులకున్నట్టు కాకులకు అన్న చింత లేదు. అవి ఏదో విధంగా పొట్ట నింపుకుంటాయి. ఈ పదార్థం అరుగుతుందా అరగదా అనే విచారం కూడా వాటికి ఉండదు. ఒకనాడు పాప మెళ్ళలో ఉండే గాజు పూసల పేరు తెగి గాజు పూసలు కింద పడి దొర్లాయి. పక్కనే ఉండి చూస్తున్న కాకమ్మక్క చటుక్కున ఒక పూస అందుకుని ఎడంగా వెళ్లి మింగేసింది. ఆ తరువాత కాకమ్మక్క అజిత్తో చాలా బాధపడింది. ఆ విధంగానే ఒకరోజు కాకి బావ పిల్లలాడుకుంటున్నప్పుడు గోలి ఒకటి కాజేసి మింగేశాడు. వాతపైత్యంతో బాధపడ్డాడు. అయితే కాకులు మందులు మాకులు అవసరం లేకుండానే ఇటువంటి రోగాలు పోగొట్టుకుంటాయి. మరొక రోజు కాకమ్మక్క నరసమ్మత్త గారి వంటింట్లో నుంచి చిటికెడు ఎర్రకారం కాజేసి తిన్నది. కాకమ్మక్క కళ్ళు నోరు బగ్గును మండాయి. దీని నోరు పడ డబ్బా మీద సరిగా మూతలైనా పెట్టుకోలేదేం అని కాకమ్మక్క నరసమ్మత్తని తిట్టుకుంది. కానీ తిండి విషయంలో ఇటువంటి తిప్పలు కాకులకు పరిపాటే. కాకులు సమస్తమైన వస్తువులు తినటమే కాక వాటిని అనేక రకాల చోట్ల సంపాదించుకుంటాయి. ఆస్పత్రులు, కషాయ దుకాణాలు, మార్కెట్లు, సత్రాలు, వీధులు, పెరళ్ళు, మధ్యాహ్నం వేళల్లో భోజన సమయాల్లో ఆఫీసులు, ఫ్యాక్టరీలు, ఎక్కడ పడితే అక్కడ జనసంచారం ఉన్న చోటనల్లా కాకి తిండి సంపాదించుకుంటుంది. ఆఖరుకు రైలు స్టేషన్ లోను, రైలు పెట్టెల్లోనూ కూడా కాకులు తిండి సంపాదించుకోగలవు. విమానాల్లోనూ స్టీమర్లలోనూ కాకి గడవదేమో కానీ మిగతా అన్ని చోట్ల నిక్షేపంగా జరిగిపోతుంది. పట్నంలో కుప్పమ్మ అనే ఒక ఆడమనిషి ఉంది. ఆవిడ ప్రతిరోజు మిట్ట మధ్యాహ్నం వేళ ఫ్యాక్టరీ కూలీలకు భోజనాలు తెస్తుంది. కూలీల ఇళ్లకు పోయి వాళ్ళ భోజనం మూటలన్నీ పోగు చేసుకుని ఒక తట్టులో పెట్టుకుని ఆ తట్ట నెత్తి మీద పెట్టుకుని వయ్యారంగా నిలబెట్టి ఫ్యాక్టరీకి ఎండలో పడి బయలుదేరుతుంది. మన కాకమ్మక్క కుప్పమ్మను ఎరుగును. కుప్పమ్మ తట్టలో తిండి పదార్థాలు ఉంటాయని కాకమ్మక్క ఎరుగును. అందుచేతే ఒకరోజు కాకమ్మక్క కుప్పమ్మ వెంట పడింది. మెల్లగా తట్ట మీద వాలింది. అందులో ఏమేమి ఉన్నాయో పరీక్ష చేసింది. ఒక గుడ్డ మూటలో నుంచి అప్పడం ఒకటి తొంగి చూస్తున్నది. కాకమ్మక్క అప్పడం ముక్క విరిచి రుచి చూసింది. ఇంతలో మరో మూటలో మాంసం గారే కనిపించింది. అది కూడా మూటలో దాక్కుని బయటికి కొద్దిగా కనిపిస్తుంది. గట్టిగా లాగితే తప్ప అది బయటికి రాదు. అందుకని కాకమ్మక్క కాళ్లను తన్ని పట్టి ముక్కుతో గారెను గట్టిగా పట్టుకుని ఒక్క గుంజు గుంజింది. ఇంకేముంది, కుప్పమ్మత్త తట్ట కాస్త దడబడా కింద పడింది. మూటలన్నీ రోడ్డు మీద చెల్లా చెదురుగా పడిపోయాయి. కాకమ్మక్క రివ్వున ఎగిరి ఒక చెట్టు మీద కూర్చుంది. కుప్పమ్మ కాకమ్మక్కని తిట్లు శాపనార్థాలు పెట్టసాగింది. ఈ కాకి పడిచావా, దీని సార్థం పిల్లులకి పెట్టా, దీన్ని ఉండేలతో కొట్టా అని ఎత్తుకుంది కుప్పమ్మ. కాకపోయినా కుప్పమ్మకేం పోయే కాలం, తట్టనెత్తిన అంత వయ్యారంగా పెట్టుకుని నడవకపోతే ఒక చేత్తో పట్టుకోకూడదు. మధ్య పాపం కాకమ్మక్కేం చేసింది? అన్ని మూటలు రోడ్డు మీద పడిపోతే కాకమ్మక్కకేం ఒరిగింది? అయితే ఈ విధంగా తిట్లు తినడం కాకులకు పరిపాటే. పైకి తిట్టే తిట్లు గాలికి ఎగిరిపోతాయి. అందుచేత కాకులు లక్ష్యం చెయ్యవు. వాటి పనేదో అవి చూసుకుంటాయి. అంతే. కాకమ్మక్క గారి సంపాదించుకుంది. ఇక కుప్పమ్మ ఏమని ఏం లాభం? కాకమ్మక్క మరోసారి ఇంతకన్నా భలే తమాషా చేసింది. వీధి వెంట ఒక కోమటి తినబండారాలు అమ్ముతూ వస్తాడు. వాటిని తట్టలో పెట్టుకుని తట్ట మీద తీగల తడిక ఒకటి అడ్డం పెట్టి తట్టనెత్తిన పెట్టుకుని కర్ర ఒకటి దాని మీద ఆడిస్తూ చిన్న పాట పాడుతూ వస్తాడు కోమటి. గారెలు, మసాలా వడలు, చక్కిలాలు, పప్పుండలోయ్ అంటూ కోమటి యుక్తి కలవాడు. కాకులను చేరనివ్వడు. తట్ట మీద తీగల తడిక కప్పాడు. చేతిలో కర్ర పట్టాడు. కాని కాకమ్మక్క ఇంకా యుక్తి కలది. తన తోటి కాకిని కోమటి మీదకి పంపకం చేసింది. కాకమ్మక్క స్నేహితురాలు కోమటి చంక కిందగా ఎగురుతూ పోయింది. దాన్ని భయపెట్టడానికి కోమటి కర్ర దించాడు. ఇంతలో కాకమ్మక్క కోమటి తట్ట మీద తీగల తడిక ముక్కును కరుచుకుని పారిపోయింది. కోమటి తట్టని పక్క ఇంటి అరుగు మీద పెట్టి అక్కడ పడుకుని ఉన్న తాతను చూస్తుండమని కాకమ్మక్క వెంట పరిగెత్తాడు. కాకమ్మక్క దూరంగా వెళ్లి తీగల తడిక పారేసి చప్పున అరుగు మీద తట్ట దగ్గరికి తిరిగి వచ్చింది. ఒక పప్పుండ భోంచేసింది. మసాలా వడలన్నీ చిందరబందర చేసింది. ఒక్క చెక్కిలం పట్టుకుని నిష్క్రమించింది. కోమటి తిరిగి వచ్చి తన తట్ట తారుమారై ఉండటం చూసి ముసలి తాత చేసిన పనేమో అనుకున్నాడు. తాతకు కోమటికి మాటలు పెరిగి పోట్లాట కిందకి దిగింది. చుట్టుపక్కల వాళ్ళంతా పోగై పోట్లాట బాగా రెచ్చగొట్టారు. మనుషులు పోట్లాడుకుంటే కాకమ్మ సొమ్మేం పోయింది, మనుషులు పోట్లాడుకుంటే కాకికే లాభం. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.